నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులు ప్రలోభాలకు గురి చేశారు. అయినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓటింగ్ శాతం ఇచ్చారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ 55వ డివిజన్ కార్పొరేటర్ గా తనకు ఓటు వేసి గెలిపించిన డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ కర్క పద్మజ శ్రీనివాస్. స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం రాకినేడు గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లు. రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని, అధికార పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులు ప్రలోభాలకు గురిచేశారని, అయినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓటింగ్ శాతం ఇచ్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ తెలిపారు. గోదావరికని చౌరస్తాలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను నానా ఇబ్బందులకు గురిచేశారని, ప్రతిపక్షాల వెంట ప్రచారానికి కూడా వెళ్లకుండా బెదిరింపులకు గురి చేశారన్నారు. అయినా వాటిని తట్టుకొని నిలబడి దాదాపు 13 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలవడం సంతోషకరంగా ఉందన్నారు. అధికార బలంతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయపెట్టి ప్రలోభపెట్టి వారి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన కార్పొరేటర్లను ప్రలోభాలతో పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలను చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించుకోవడంలో కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటును వినియోగించుకొని తమ పార్టీ అభ్యర్థులను ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ లో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలకు, కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనకు ఎన్నో విధాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసినారు. ఓటు శాతం చూస్తే అర్థమవుతా ఉన్నది. మా ఓడిపోయినటువంటి నాయకులు తక్కువ 50-60 ఓట్లతో కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు 5 ఉన్నారు. ఇది ఈ యొక్క రామగుండం రాజకీయాలలో ఇటువంటి ఎన్నికలు ఎన్నడూ కూడా చూడలే. ఈ ప్రజలను ప్రచారానికి వద్దంటారు, కార్యకర్తలను నాయకులను బెదిరించి ఇళ్లలో నుంచి వెళ్ళి ప్రచారానికి వెళ్ళొద్దని అంటారు, పోటీ చేసేటువంటి అభ్యర్థులను బెదిరిస్తారు. ఇట్లా అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇచ్చినారు. ఈ యొక్క కార్పొరేషన్లో సరే ఓటమి పాలైనటువంటి కార్పొరేటర్లు ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క అధికార పార్టీ మీద చేసినటువంటి పోరాటం కానీ, వారు కష్టపడ్డటువంటి తీరు కానీ, మా నాయకులు కష్టపడ్డటువంటి తీరు కానీ నిజంగా అది అనిర్వచనీయం. వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఈ యొక్క సందర్భంగా ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయం, నైతికంగా రామగుండం నియోజకవర్గ ప్రజల విజయం. ఈ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి
మద్దతు తెలిపినటువంటి అనేక కుల వృత్తి సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి సపోర్ట్గా నిలిచినటువంటి బస్తీ వాడ పెద్ద మనుషులు నాయకులకందరికీ కూడా పేరు పేరున ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్లుగా గెలిచిన వారిని పూలమాలలు, శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, పీటీ స్వామి, మురళీధర్రావు, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, మేకల శారద, ఆవుల శ్యామమణి, రమేష్, కర్క పద్మజ, శ్రీనివాస్ రెడ్డి, తాళ్ల చిన్న రాజయ్య, నాయకులు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, అంచె వేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజు, గుర్రం పద్మ, జక్కుల తిరుపతి, చిలకలపల్లి శ్రీనివాస్, కోలుగూరు సాయి, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలం సెంటనరీ కాలనీ ఐఎన్టీయూసీ శ్రీపాద భవన్లో శనివారం రోజున RG3 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సింగరేణి పారిశ్రామిక ప్రాంతాలలో విజయ తుందిబిం రోగించిందని, 10 మున్సిపాలిటీలలో 9 గెలిచామని, అదేవిధంగా 116 మున్సిపాలిటీలలో 74 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం జరిగిందని, ఈ నెల 16వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారంలో 95 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల మేయర్లు హస్తగతం కావడం జరుగుతుందని తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పరిపాలన విజయంగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖార్గే ఆదేశానుసారం కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లో విజయం చేకూరుందని, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆదేశానుసారం ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో సమన్వయంగా పనిచేయడం ద్వారా సింగరేణి పరిసర ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలుపొందామని, ఈ విజయానికి కృషి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 11వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపల్ కౌన్సిల్లో ఎన్నికలు జరిగితే సింగరేణి ప్రాంతమైన గోదావరి పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 10 మున్సిపాలిటీలకు 9, తెలంగాణలో ఉన్నటువంటి 7 కార్పొరేషన్ల మేయర్లు రేపు 16వ తారీఖు నాడు కాంగ్రెస్ వాళ్ళు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. దీని విలువ ఏంటంటే 2 సంవత్సరాల కింద కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కార్మికులు మున్సిపాలిటీ లోపల ప్రజా ప్రభుత్వాన్ని ఓటేశారు. ప్రధానంగా కోల్బెల్ట్ ఏరియాలో సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల అనుసారం ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే కనీసం 17% ఓట్లు రాని బీఆర్ఎస్ ఈరోజు బ్రహ్మాండమైన మాట చెప్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక కారణంగా 2003లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత జరిగిన ప్రతి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇంకొక విషయం ఏంటంటే ఇంత మెజారిటీ మొక్కగడి ప్రాంతంలో వచ్చినటువంటి సింగరేణి కార్మికులకి ఐఎన్టీసీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, ధర్మపురి, వడ్డేపల్లి దాసు, సదానంద వెంకటస్వామి, జుబేర్, శంకర్, సత్యనారాయణ రెడ్డి, పాండు, టైసన్ శ్రీను, వికాస్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. రామగుండం కార్పొరేషన్ 55వ డివిజన్ కార్పొరేటర్ గా తనకు ఓటు వేసి గెలిపించిన డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ కర్క పద్మజ ధన్యవాదాలు తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 55వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలుపొందిన కర్క పద్మజ శ్రీనివాసరెడ్డికి మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కర్క పద్మజ మాట్లాడుతూ డివిజన్ ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించాలని, డివిజన్ ప్రజలు సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని తెలిపారు. అక్కడ ప్రజలందరూ ఓటర్లు కలిసి నన్ను అందరూ గడప గడపకు వెళ్ళి నేను వాళ్ళ దృష్టిలో వాళ్ళకున్న ఆలోచనల విధానాన్ని తెలుసుకొని వాళ్ళందరి సహకారంతో నేను ముందుకు వచ్చి ప్రతి ఇంటికి గడప గడపన ఆడబిడ్డలను నేను తెలుసుకొని అన్నలను, తమ్ములను, అక్క చెల్లెలను అందరినీ విచారించుకొని ఈ ప్రచారానికి నేను వచ్చి వాళ్ళ సహకారాలతో ముందంజి వేసినాను. వాళ్ళు ప్రతిరోజు నా వెన్నంటి ఉంటూ వాళ్ళందరూ ప్రతి విషయంలో నాకు ముందడుగు వేసి వాళ్ళందరూ సపోర్ట్ చేసి గెలిపించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతగా నేను గెలిచిన సందర్భంగా నేను ఎలా ప్రచారానికి వెళ్ళి వాళ్ళని అడిగాను. ఇవాళ వాళ్ళ సేవలలో కూడా డివిజన్ 55వ డివిజన్ తరపున వాళ్ళ ఇంటికి నేను గడప గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని కూడా నేను ఏ రకంగా సపోర్ట్ చేసి నన్ను ఏ రకంగా ముందుకు సాగించారో ఆ రకంగా వాళ్ళ పనులలో కూడా నేను ముందంజ వేస్తూ ఉంటానని చెప్పి ఎన్నడూ వాళ్ళను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాళ్ళ విషయంలో ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను. స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం రాగినేడు గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా 2 రోజుల పాటు మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలు నిర్వహించనున్నామని మాజీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాగినేడు సర్పంచ్ సోమకుమార్ సర్పంచ్ తెలిపారు. శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో 14, 15 2 రోజుల ఈ మహాశివరాత్రి మహోత్సవంలో జరగనున్నాయని వెల్లడించారు. శనివారం రోజున ఉదయం 8 గంటలకు శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహం మంటపారాధన, గోమాత పూజ, స్థాపిత దేవత మూల మంత్రహవనం, మహానైవేద్యం, ఆరతి, తీర్థ ప్రసాదం, ఆదివారం ఉదయం మహారుద్రాభిషేకం ఉదయం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు, శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం సాయంత్రం 4 గంటల నుండి, శ్రీ శివ పార్వతి కళ్యాణం మూర్తుల శోభయాత్ర రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు, శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామివారి మహారుద్రాభిషేకం, జలార్చన, లింగోద్భవ కాలపూజ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు మహామంగళారతి నిర్వహించనున్నారు. గౌరం కరుణావతారం సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి అనండి. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ మంగళం శివాయ మంగళం. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు
సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి, BDS MDS, ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు పూజలను చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లను చేస్తున్నారు. ఆలయం ఆవరణంలో క్యూలైన్ల ద్వారా శివయ్యను దర్శనం చేసుకోవడానికి బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివరాత్రి రోజున శివయ్యకు అభిషేకం చేస్తే అంతా మంచి జరుగుతుందని తెలిపారు. శివరాత్రి విశిష్టతను వివరించారు. విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశనః. శివ పంచాయతన దేవాలయము లింగాల్లోకెల్లా అతి శ్రేయస్కరమైనది. అమ్మవారు శివపురాణంలో అడిగింది మహేశ్వరుడిని ఏ లింగం శ్రేయస్కరమని అడిగితే నర్మదా బాణము శ్రేయస్కరమని తెలియజేశాడు పరమేశ్వరుడు. సాక్షాత్ పరమేశ్వరుడే నర్మదా బాణం శ్రేయస్కరమని తెలియజేశాడు. అటువంటిది మన శివ పంచాయతీల దేవాలయము, అందులో నర్మదా బాణంతో కూడుకున్న దేవాలయం. అటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి మహోత్సవాలు అతి ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పుణ్యవాచనంతో మొదలుకొని 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి రుద్రాభిషేకములు, అదేవిధంగా సాయంకాలంలో అతి శ్రేయస్కరమైన గోధుమలకి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల వివాహం, లింగోద్భవ కాలం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శివరాత్రి అంటే లింగం ఉద్భవించిన రోజు. ఆ లింగం ఉద్భవించినది లింగోద్భవ కాలం అంటారు. రాత్రి 12:20 లింగోద్భవం జరుగుతుంది. ఆ కాలంలో చేసే పూజ చాలా విశేషమైనది. అటువంటిది మన దేవాలయంలో ఆ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము కూడా జరపబడుతుంది ఉదయం వరకు కూడా. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తిరిగి తెల్లారి లగ్న్యాసపూర్వక రుద్రాభిషేకము, అదేవిధంగా సాయంకాలంలో స్వామివారి రథయాత్ర, రాత్రి పవళింపు సేవ కార్యక్రమాలు ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ కూడా భక్తులు గ్రహించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మసూత్ర లింగానికి ప్రత్యక్షంగా భక్తులతోనే అభిషేకం చేయించబడును. ఆ విషయాన్ని కూడా అందరూ కూడా గ్రహించి ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో ప్రత్యక్షంగా చేసుకునే వారు కూడా పాల్గొనవచ్చుని కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి జై. వార్తను ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేశారు. అయినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓటింగ్ శాతం ఇచ్చారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ 55వ డివిజన్ కార్పొరేటర్ గా తనకు ఓటు వేసి గెలిపించిన డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ కర్క పద్మజ శ్రీనివాస్. స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం రాకినేడు గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.